ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటే మనం సోమవారం మొదలు పెడతాం. సోమవారం ఆ పని చేద్దాంలే అనుకుంటూ ఉంటాం. ఇక ఈ విషయాన్ని పక్కకు పెడితే మన తెలుగు క్యాలెండర్ ప్రకారం, మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మనకి తిథులు అనేవి ఉంటాయి. అంటే పాడ్యం నుంచి మొదలుకొని పౌర్ణమి వరకు, పౌర్ణమి పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి పాడ్యమి నుంచి అమావాస్య వరకు 12 తిథులు ఉంటాయి. ఆ తిథులని అనుసరించి మనం ఒకరోజు మంచిదా చెడ్డదా అనే బేరీస్ వేసుకుంటూ ఉంటాం. అయితే సోమవారం నిజానికి ఎవరు కూడా మంచా చెడా అని చూడకుండా సరే మండే అంటే ఎటువంటి విఘ్నాలు రావు, అదే సాటర్డే అంటే శనివారం కానీ మంగళవారం కానీ మొదలు పెడితే ఏదో ఒక బ్రేక్ వస్తుంది అనుకుంటుంటారు. అయితే ఇంకా తిథిల విషయానికి వస్తే చవితి తిథి గణపతికి చిహ్నం. అంటే ఆ తిథికి గణపతి విఘ్నరాజాధిపతి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఏప్రిల్ 22వ తారీఖున సంకటహర చతుర్థి. అంటే ఈ రోజున చవితి పడింది, కానీ ఈ సోమవారం పడింది. ఈ సోమవారం చవితి కలిసిన రోజున మనం ఏం చేయాలి అంటే గణపతి పూజ చేసుకోవాలి. ఆ ఈ వీడియో చివరిలో పెడతాము, ఎలా పూజ చేసుకోవాలనేది మీకు తెలియజేస్తాం. కానీ సోమవారం ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలి అంటే మరి చవితి వచ్చింది కదా, ఏం చేయాలి? చవితి రోజు చవితి తిథి మంచిదేనా అని చాలామందికి అనుమానం వస్తుంటుంది. కానీ విషయానికి వస్తే ఏదైనా కొత్త పనిని చవితి రోజు మొదలు పెట్టాలి అంటే ఉదయం పూట మొదలు పెడితే చవితి అది విఘ్నాల్ని కలిగిస్తుంది అంటారు. మరి ఏం చేయాలి అంటే చక్కగా చవితి రోజున ఉదయం పూట ఆ పని గురించి మనం ఏదైనా ఒక చిన్న పెన్నో లేకపోతే పేపర్ మీద రాసో గణపతి పూజ చేయాలి. గణపతి పూజ ఉదయం పూట చవితిన చేసి 12 తర్వాత ఏదైనా నోట్లో పెట్టుకుని ఆ పనిని ప్రారంభించడం కానీ లేదా ఆ పని కోసం బయటకు వెళ్ళటం కానీ చేయాలి. ఉదయం పూట కనుక చేస్తే మంచిది కాదు. ఒకవేళ మరి 12 అంటే మిట్ట మధ్యాహ్నం ఎందుకండి అనుకున్నట్టయితే సాయంత్రం 6 గంటల తర్వాత చేయవచ్చు. ఇలా చేసినప్పటికీ కూడా ఆ పని అనేది దిగ్విజయంగా పూర్తవుతుంది. కానీ చవితి రోజున సోమవారం కనుక పడింది లేదా చవితి రోజు ఏ రోజు పడినప్పటికీ కూడా ఉదయం పూట చేయటం మంచిది కాదు. ఎందుకంటే ఉదయం పూట చవితిని వినాయకుడికి వదిలేయాలి, వినాయకుడి పూజ చేయాలి, వినాయకుడి దర్శనానికి వెళ్ళాలి, అంటే గణపతి ఆలయానికి వెళ్ళొచ్చు. కానీ మంగళవారం పడితే మాత్రం ఆ పనిని మొదలు పెట్టకపోవటమే మంచిది. మరి సంకటహర చతుర్థి నాడున మనం చేయవలసిన ఏదైనా పని ఉంటే ఆ సంకటహరుడికి పూజ చేసి ఆ తర్వాత సాయంత్రం పూట దీపాలు పెట్టిన తర్వాత ఆ పని మొదలు పెడితే మంచిది. లేదు అర్జెంటుగా ఉంది అనుకుంటే ఏదైనా నోట్లో తిని, ముఖ్యంగా తీపి తింటే మరీ మంచిది, లేదు అనుకుంటే తినేసి వెళ్తే చాలా మంచిది.